హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మీనాక్షి ఫ్యాషన్స్ అండి. సో ఇప్పుడు ఏం లేదండి, చాలామంది నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా అనుకుంటున్నారా? మనకి మొబైల్లో ఇలా యూట్యూబ్ ఐకాన్ అనేది ఉంటుంది కదా, యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బార్లో మీనాక్షి ఫ్యాషన్స్ అని టైప్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు నా వీడియో మీరు చూసినట్లయితే ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నది ఏంటంటే ఏం లేదండి, నా ఛానల్ వైపు వెళ్ళిన తర్వాత మన ఛానల్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అక్కడ సబ్స్క్రైబ్ దగ్గర క్లిక్ చేస్తే సరిపోతుందండి. వన్స్ సబ్స్క్రైబ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత కింద బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. సో అక్కడ ఆల్ అనేది ఉంటుంది, ఆల్ అనేది నన్ను ట్యాప్ చేయండి. ఎందుకనంటే ఫస్ట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికన్నా ఫస్ట్ మీరే చూడొచ్చు. అండ్ మన ఛానల్లో ప్రతి ఒక్కటి మ్యాక్సిమం ఇంపార్టెంట్ వీడియోసే పెడుతూ ఉంటాను కాబట్టి అందరికీ యూస్ఫుల్లే ఉంటాయి. అండ్ ఉప్పాడ సారీస్ కలెక్షన్సే కాకుండా చాలావి అదర్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. సో మరి వీడియోలోకి వెళ్ళిపోద్దాం మా ఫ్రెండ్స్. ఏం లేదండి, చాలామంది మనం గోంగూర ఇవన్నీ వండుకోవాలి అనుకుంటుంటామా కదా, గోంగూర చికెన్ అని, గోంగూర రొయ్యలని, గోంగూర పచ్చడని, ఇలా చాలా ఉంటాయి. పచ్చి రొయ్యలు, నిల్వ పచ్చడి అనేది ఎలా వండాలి అనేది ఆ డేకి సరిపడా ఒక పచ్చడి చేసుకోవాలి అంటే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. రోటీ కూడా అవసరం ఉండదు, రోట్లో దించుకునే పచ్చడి కన్నా ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఆకుల్ని శుభ్రంగా నీట్గా కట్ చేసుకొని ఒక 5 minutes 15 minutes వరకు వాటర్లో ఒక సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల దానికి ఆకులకున్న ఇసుక మొత్తం పోతుంది. సో ఇసుక మొత్తం పోయిన తర్వాత అది బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకోండి, ఆ ప్యాన్లో ఇలా మనకు 2-3 spoons ఆయిల్ వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ అయితే అస్సలు వద్దు, జస్ట్ ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడదు కాబట్టి ఒక 2 spoon ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ సరిపోయిన తర్వాత మనకి వెల్లుల్లి తొక్క తీసేసిన తర్వాత వేయండి, ఎందుకంటే తొక్కలతో పీల్స్ అసలు ఉండకూడదు వెల్లుల్లికి. అండ్ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేయండి, ఎందుకంటే నార్మల్గా అలా డైరెక్ట్గా వేసేస్తే పేలిపోతుంటాయి, ఆయిల్ అనేది మన మీద పడి తూలుతుంది. సో అందుకని చెప్పి మీరు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అండ్ అడిషనల్గా జీలకర్ర కూడా వేయండి. సో జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఈ 3 ఐటమ్స్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే సేమ్ ఆయిల్లో మీరు గోంగూర ఆకులను ఆల్రెడీ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి ఉంటారు కాబట్టి, సో ఆయిల్ వేడైన తర్వాత ఆ గోంగూర ఆకులు అనేవి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి అవి మనం ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 minutes అలా చూస్తూ కలుపుతూ ఉండాలి. మూత పెట్టేసి ఒక 10-15 minutes వరకు వెయిట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే గోంగూర ఆకు చాలా టైం పడుతుంది ఉడకడానికి. సిమ్లో పెట్టండి, హైలో పెడితే మళ్ళీ మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అన్ని ఆకులు కూడా ఆయిల్లో బాగా ఇది ఇంకా ఆల్రెడీ గోంగూరలో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ కూడా బయటకు వస్తూ ఉంటుంది. సో గోంగూరకి ఆ వాటర్ సరిపోతుంది కాబట్టి అడిషనల్గా మనం వాటర్ వేయకూడదు. చాలా వరకు కొంతమందికి ఆనియన్స్ కూడా చాలా పచ్చళ్ళలో మనం తింటున్నప్పుడు ఆనియన్స్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో కానీ ఆనియన్స్ పచ్చిగా ఉన్నవి వేసుకోవచ్చు, లేదు అంటే ఆనియన్స్ నేను ఇలా ఉడికించేసుకున్నానండి. ఆకులతో పాటు ఆనియన్స్ అనేది ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్ మనకి పచ్చిగా అనేది ఉండదు, బట్ తినాలనిపించినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, మీరు అంటే ఆనియన్స్ ఇలా ఉడికించుకోవచ్చు, లేదు అంటే అడిషనల్గా మీరు మిక్సీ వేస్తున్న టైంలోనే ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 5 minutes అలా పెట్టిన తర్వాత ఇలా బాగా మగ్గిపోయి మగ్గిపోయి వస్తుంది మనకి గోంగూర. ఇలా మగ్గింది చల్లారి పెట్టుకోవాలండి, వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేయకూడదు. సో అందుకని చల్లారిన తర్వాత ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అన్నీ మనం పక్కన పెట్టుకున్నాం కదండి, జీలకర్ర అండ్ వెల్లుల్లి కూడా. సో నేను ఇవన్నీ మనం మిక్సీలో వేసుకోవాలి. గోంగూర ఆనియన్ కూడా ఉడికింది, చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని చిటికెడు సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకోండి. స్పైసీనెస్ కోసమని కారం అనేది యాడ్ చేసుకొని అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి అనేది ఉంటుంది కాబట్టి. సో మిర్చి వలన మనకు స్పైసీనెస్ వచ్చేసింది. కలర్ కోసం అండ్ టేస్టీ కోసము మనం పసుపు అనేది యాడ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, సో మిక్సీ అయిన తర్వాత ఇలా కంప్లీట్గా మనం గోంగూర అనేది ఇలా మిక్సీ వేసుకున్నాం. మిక్సీ అనేది కూడా జారుడుగా వేసుకోకూడదు, జస్ట్ ఒక్క రౌండ్ మాత్రమే వేయండి. కచ్చాపచ్చాగా ఉండాలి. ఆకులు ఆనియన్స్ అవన్నీ కూడా సగం సగమే అది దంచినట్టుగా ఉండాలి అని అంటే, కచ్చాపచ్చాగా ఉండాలి మనకి అంటే ఒక రౌండ్ మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. సో ఆల్రెడీ అదే సేమ్ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ తాలింపు గింజలు అనేది వేసుకోవాలి. మనం తాలింపు ఆల్రెడీ ఏమేమి వేసుకుంటాం ఏంటి అనేది తెలుసు కదండి. ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అండ్ పోపు శనగలు అవన్నీ కూడా పోపులు అవన్నీ వేసుకొని ఇలా తాలింపు అనేది పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్.
సో ఈ తాలింపు పోపులు ఇలా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మిక్సీలో నుంచి మనం గోంగూర అంతా కూడా తీసేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి పక్కనే. ఆ పక్కన పెట్టుకున్న బౌల్లో పెట్టుకున్న గోంగూరను మొత్తం అంతా ఈ ప్యాన్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా ఒకసారి 2-3 సార్లు ఇలా కలుపుతూ లైట్గా ఫ్రై చేస్తూ ఉండండి. సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టద్దు. ఆయిల్ అంతా గోంగూరకి పట్టాలి. ఆయిల్లో మనకి గోంగూర అనేది కనిపించాలండి. సో అలానా గోంగూర అంతా ఇలా కనిపించేలాగా మొత్తం అంతా ఒకసారి 2-3 సార్లు కలుపుతూ ఒక 10 సెకండ్స్ ఉంటే సరిపోతుంది. సో ఇలా అయిపోతుంది. టేస్ట్ చూసుకోండి సరిపోతుందా లేదా, అంటే సాల్ట్ సరిపోతుందా లేదా అనేది టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. సో గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు గోంగూర పచ్చడి చాలా సింపుల్గా ఒక 10-15 మినిట్స్లో అయిపోయాయి. గోంగూర పచ్చడి గురించి చెప్పాను కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు గోంగూర పచ్చడి ఎలా చేసుకున్నాం ఏంటి, మీరు కూడా ట్రై చేశారు అంటే కన్ఫర్మ్గా కామెంట్ పెట్టండి. మీరు ఇంకేమైనా చెప్పాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్. నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.